సో హలో గైస్, మేమైతే అక్కడి నుంచి మయాంగ్ నుంచి అయితే ఇంకొక ప్లేస్కి అయితే వచ్చాము. సో అక్కడైతే మేము అనుకున్నట్టు అంతగా కరెక్ట్గా ఏం చెప్పలేదు. సో ఇక్కడికి ఇంకొక ప్లేస్కి అయితే వచ్చాము వేరే వాళ్ళని అడిగి. సో ఈ లొకేషన్ సో అబ్బా, నాకైతే ఇక్కడ మనసులేమో కానీ ఇక్కడ ప్లేసెస్ అయితే నాకు మస్తు నచ్చాయి. ఇట్లాంటి ప్లేసెస్లో ఉండాల. మేబీ ఇక్కడ ఏమైనా మనకు రిజల్ట్ దొరుకుతుందో లేదో చూడాలి. ప్లేస్ అయితే మస్తుంది. నాకైతే ఇలాంటి ప్లేసెస్ అయితే చాలా ఇష్టము. పక్కన కాలువలు, చుట్టూ చెట్లు, చెట్ల నడుమన ఇల్లు. ఇక్కడైతే ఒక అతను ఉన్నాడు. సుమారు అతని ఏజ్ వచ్చేసరికి ఒక 55-60. బాగా జడలు కట్టేంత కుర్రలు ఉన్నాయి. సో మనిషిని చూస్తే కొంచెం విద్య తెలిసిన లెక్కనే ఉన్నాడు. ఇతను వచ్చేసరికి ఇతని విద్య ఏంటంటే అంజనం పసురు అంటారు కదా, తమలపాకులో కానీ ఏదైనా గుడ్డు మీద కానీ అంజనం పసురు వేసి చూసి చెప్తారంట. సో అంజనం చూడటానికి ఓన్లీ ఒక్క రాశి వారే ఉపయోగపడతారంట. అంజనం చూసి ఏం జరుగుతుంది అనేది చెప్పటానికి ఒక రాశి వారే ఉపయోగపడతారంట. వాళ్ళు తులారాశి వారంట. ఆ జన్మ నక్షత్రాన్ని బట్టి, ఆ నక్షత్రము పాదము, ఆ టైంను బట్టి మనకు ఒక అక్షరం ఇస్తారు బాపనయ్య. ఆ అక్షరాన్ని బట్టి, అంటే అక్షరాన్ని బట్టి పేరు పెట్టుకోవాలి. సో అలా జన్మ నక్షత్రాన్ని బట్టి తులారాశి వారు మాత్రమే ఈ యొక్క అంజనం పసురును చూసి ఏం జరుగుతుందని చెప్పగలరట. వీళ్ళ విద్య ఏంటంటే అంజనం పసురు వేస్తారు, కానీ వీళ్ళకు ఒక తులారాశి వారు కావాలంట అది చూసి చెప్పడానికి. సో ఇక్కడికైతే వచ్చాము, వాళ్ళతో మాట్లాడటం అయితే జరిగింది. చేస్తామని అంటే పసురేసి చూస్తామని చెప్పారు. సో ఇప్పుడు మేము ఎవరి కోసం వెయిట్ చేస్తున్నామంటే తులారాశి పర్సన్ని పిలిపిస్తున్నారు, అందుకే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. చూద్దాం ఎక్కడైనా మన ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుందా లేదా అని మేమైతే చాలా హోప్ పెట్టుకొని వచ్చాము. తిరిగి 5 days బ్యాక్ మా జర్నీ స్టార్ట్ అయింది. మా విలేజ్ వచ్చేసరికి సలకలవీడు. సో దగ్గరలో స్టేషన్ ఖమ్మం రైల్వే స్టేషన్ నుంచి విజయవాడ వచ్చి, విజయవాడ నుంచి ఎన్జేపీ న్యూజల్పాయ్ జంక్షన్ అక్కడ దిగి సిక్కిం, అక్కడి నుంచి ఎన్జేపీ స్టేషన్ నుంచి సిలిగురి వెళ్ళాము. సిలిగురి నుంచి మీరిక్ టూరిస్ట్ ప్లేస్, అక్కడ ఒక మాతా టెంపుల్, అమ్మవారి టెంపుల్లో ఒక ఆమె చెప్తుంది అని అక్కడికి వెళ్ళి ఒక 1 day అక్కడ స్టే చేసి అక్కడ చాలా ఖర్చు అయింది. ఆమె దగ్గరికి వెళ్తే ఆమె దగ్గర ఏమీ లేదు, అంతా తూతూ మంత్రం అన్నమాట. సో అక్కడి నుంచి ఆ రోజు నైటే బయలుదేరి ఎన్జేపీ స్టేషన్కి వచ్చి అక్కడి నుంచి మళ్ళా ఎక్కడికి కామాఖ్య జంక్షన్లో దిగి, సో అస్సాం బార్డర్ అనమాట. ఈ అస్సాంలో మయాంగ్ ప్లేస్కి వచ్చాము. ఆ మయాంగ్లో కూడా 2-3 అంతా తూతూ మంత్రమే. ఎక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఈ ప్లేస్కి అయితే వచ్చాము. మయాంగ్ నుంచి ఒక 25 kilometers. చూద్దాం ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. మన ప్రాబ్లం